ఈ వారం అంతా కూడా సానుకూలతలో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంది. నిఫ్టీ 50 సూచి 25,200 స్థాయిని పరీక్షించవచ్చు. ఔషధ, వాహన, లోహ షేర్లు రాణించవచ్చు. సిమెంటు, స్ట్రిప్పులకు ప్రతికూలతలు, అదేవిధంగా విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. టాటా మోటార్స్ నుంచి మరిన్ని విద్యుత్ వాహనాలు. ఇక ఈరోజు బోర్డు సమావేశాలను గమనిస్తే పవర్ గ్రిడ్, భారత్ ఎలక్ట్రానిక్, DLF, కరూర్ వైశ్య బ్యాంక్, GMR పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా, దొడ్ల డైరీ, కావేరీ సీడ్ కంపెనీ, NLC ఇండియా, గుజరాత్ గ్యాస్, IRB ఇన్ఫ్రా, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఫేజర్, జేడీస్ విల్సన్, పెట్రోనెట్, LNG ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఎగుమతులు బాగున్నాయి. మన దేశానికి 4వ స్థానం. ఇక ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకానికి 70 దరఖాస్తులు. నమస్తే.